నేననేది ఇప్పుడు ఆయన చనిపోయిన దానికి నేనేమి హార్ష్‌గా మాట్లాడట్లేదు. దాన్ని పొలిటికల్ మేకప్ ఎందుకు రుద్దుతార్రా చెప్పండి. ఇప్పుడు ముందే జాగ్రత్త పడాలి. ఒకటి తప్పు ఫస్ట్ తప్పు గవర్నమెంట్‌కి కూడా గవర్నమెంట్ ఏం చేయాలా? ఒకవేళ మీరు గవర్నమెంట్‌లో ఉన్నారు. మీరేం చేస్తుండాలి? అయ్యా! ఇటువంటి షోలకి లేడీస్‌కి అప్రూవ్‌మెంట్ లేదు, పిల్లలకి అప్రూవ్‌మెంట్ లేదు అని ఇవ్వకూడదు టికెట్లు. ఒక 10 రోజులు ఆపేయండి. తర్వాత పోయి దేకమని చెప్పండి. ఆ జాగ్రత్త తీసుకున్నారా? అదిలే. సరే. తుత్తర ఉంటుంది, చిన్న తుత్తర కాదు. ఇప్పుడు మా ఇంట్లో కూడా అడుగుతుంది. నేను ఫస్ట్ అంటే ఎగరేసుకుంటూ పోదామని చెప్తానా? అన్నీ మూసుకొని 10 రోజుల తర్వాత పోదామని చెప్తా. అది జిల తగ్గించుకోమని చెప్పాలా. అర్థమవుతుందా? ఇప్పుడు వాడేమైనా చెప్పినాడా రమ్మని చెప్పి? లేదు. థియేటర్ ఏమైనా ఫోన్ చేసి చెప్పినాడా? లేదు. ఇప్పుడు ఎవరు ధోరణిలో వాడు ఉంటారు. ఇప్పుడు థియేటర్ వాడికి ఏంది, వాడు వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఓడి జిల బోడిది. వీడికేంది, నేను సినిమా తీసినాం కదా, అటపోతే ప్రమోషన్ వస్తుంది కొద్దిగా, అందరికీ టీవీ ఛానల్స్కి ఇచ్చుకోవచ్చు అని ఈడి జిల. అల్లు అర్జున్ గాడిది. థియేటర్ వాడిది. ఇప్పుడు వాళ్ళిద్దరు డబ్బుల కోసము ఏదో గజ్జి పెట్టుకున్నానికి పోతున్నారు. మనకేం జిల? మన ఆయన కష్టపడుతున్నాడు, మన పిల్లల పాపము కష్టపడుతున్నారు. ఒక 10 రోజుల తర్వాత పోదా నాన్న బంగారులు, బాగుంటుంది, స్టైల్గా షోక్గా పోవచ్చు అని చెప్పి చెప్పుకోవాలా. ఆడకి పోయి వాళ్ళు దొక్కినారు వీళ్ళు దొక్కినారని చనిపోయి ఏం అవసరము? ఇప్పుడు ఎవరిది లైఫ్ పోయింది? తొత్తర పడకూడదు. అది నేర్చుకోవాలి ఫస్ట్. అది చెప్పండి ప్రజల్ని అట్టో మీరు మంచి దావలు తీసుకురాలేరు కదా. లక్షల కోట్ల డబ్బు ఎలా నూకాలి అనేది వరకే తెలుసురా. నాయకులకు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ప్రతి ఒక్క నా కొడుక్కి అదే తెలుసు. మొరాలిటీ తెలియదు, హ్యూమనాలిటీ తెలియదు. ఇంకా ఇటు చూసినప్పుడు బూతులు రాకుండా ఇంకేం వస్తాయి? కోపం వస్తే మంత్రాలు వస్తాయా? ఓం ఇవి వస్తాయా? ఏం చెప్పండి రా మీరా. ఆమె చచ్చిపోయిన దానికి బాధేస్తుంది, కానీ చేసిన పనికి కోపం వస్తుంది. ఇదే విధంగా క్యూ లైన్లో కూడా జరుగుతుంటాయి. దేవుడిని చూసేదానికి వెళ్ళేటప్పుడు కూడా పరిగెత్తుకొని తొక్కుంటూ పోతారు. ఏం దేవుడు వెళ్ళిపోతాడా? చిన్న కామన్ సెన్స్ లేదా మీకు? కామన్ సెన్స్ లేదరా? గుళ్ళోకి పోయేటప్పుడు నేను చూస్తున్నాను కదా, తిరుమల కావచ్చు లేదా శబరిమల యాత్రల్లో తొక్కుకొని పోతారు. అయ్యప్ప స్వామి వెళ్ళిపోతాడా? వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోతాడా? నిదానమే ప్రధానం అన్నారు. ఆ సామెతలు తెలియవా? ఇది లేదా మనకు? అభిమానం చూపించండి. ఎవరి మీద? మీ అనే వాళ్ళ మీద, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ మీద. వాళ్ళు ఎప్యుటేషన్ చూపించినా మీరు అభిమానం చూపించండి. ఇప్పుడు నా కుటుంబం అంటే నాకు ఇష్టము, వాళ్ళు నా మీద విరక్తి భావంతో ఉన్నా కూడా నాకు ఇష్టమే. అది ఇదే పొలోమని ఎగరేసుకుంటా పోయి వాళ్ళెవరో తొక్కేసే చచ్చిపోయి వాళ్ళని పట్టుకోకుండా ఈయన్ని పట్టుకొని వేస్ట్ మాటలు. ఇది ఎట్లా ఉందంటే ఒక షో లాగా ఉందన్నమాట. షో అంటే పాలిటిక్స్లో ఉండే హీరోలు, ఇక్కడ సినిమా హీరోలు, వీళ్ళిద్దరికీ ప్రజలు గొర్రెలు. కాసేపు తమాషా ఆట అనమాట. ఇది టైంపాస్ గేమ్. ప్రజలు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఏదో ఒక న్యూస్ వాళ్ళకి అందిస్తూ ఉండాలి. గొర్రెలు అమ్మ నాయకులు భలే గొప్పవాళ్ళమ్మా హే అని అనుకోను, మళ్ళా అబ్బా హీరో సూపర్ హాయ్ అనుకోను. ఖాళీగా ఉండేలా గొర్రెలా ఎప్పుడురా మారుతారు నాయన? సో రామ పోండి, మీ కర్మాలు మీరు పడండి. ఇటు పక్క జీవితాలకి ఒక ఇది లేదే, పిల్లలు చూస్తే మోరల్తో పెరగట్లేదే, వాళ్ళకి జాబ్స్ రావట్లేదే, రేపు జనరేషన్ ఏందా, నెక్స్ట్ జనరేషన్ ఏందా, వీటి గురించి అవేర్నెస్ ఏందా? ఇవి ఆలోచించుకున్నారా? లే
ఓడు నా హీరో, ఈడు నా హీరో, ఓడు వెనకబో, ఓడి మీరు ముడ్డు వెనకబో, ఓడు వెనకబో సావు. చచ్చిపోతే గేమ్ ఆడతా నీ చావు మీద. బావల్లా పోలా అద్దరి పోలా. జాగ్రత్త, మారతారేమో. మారినారంటే జీవితాలు బాగుంటాయి. వద్దు, ఇట్లాగే ఉండండి. అర్థమైందా? మారద్దు. మనము మారద్దు. మనము గొర్రెల్లాగే, ఒక బర్రెల మందల్లాగే ఇలాగే మన జీవితాలని చనిపోయేంత వరకు చాలా చక్కగా నీట్గా మోసపోదాం. అర్థమైందా? తటక్కన మారతారేమో. వద్దు. మారినామనుకో మన జీవితాలు బాగుంటాయి. వద్దు, ఇట్లాగే ఉంటుంది. సెన్స్ ఆలోచించొద్దు. ఓకేనా? దేవుడితో డీలింగ్ పెట్టుకోండి. శనివారం నేను మర్డర్ చేయను, ఆదివారం చేస్తా. నాకెంత ఇస్తావు, నీకెంత ఇమ్మంటావు? నీకు 10 టెంకాయలు, నాకు ₹1,00,00,000. అర్థమైందా? ₹1,00,00,000 డబ్బులు వస్తున్నాయంటే ఎదుటోడిని పొడిచి నరికి. ఈరోజు రైతు దినోత్సవం అంట. అలా ఎవరో పెట్టింది బొమ్మ, చెక్క బొమ్మ. రైతుల దినోత్సవం అంట. రైతులకు ఏమాత్రం న్యాయం చేస్తున్నారా దళారీ వల్ల? నేను అడుగుతున్నాను. దళారీ వ్యవస్థ రైతులకి ఏమాత్రం న్యాయం చేస్తున్నారు? చేస్తున్న గవర్నమెంట్ కూడా. రైతుల దగ్గర ₹10 నిమ్మకాయలు కొనేది, ఇతర దేశాలకి 500కి అమ్మేది. ₹10 ఆడా, 500 ఆడా? అది గవర్నమెంట్ చేయలేదు, ఎందుకంటే కష్టం అది. అర్థమవుతుందా? దాన్ని ఆర్గనైజేషన్ చేసి నిమ్మకాయలకి ఒక రేటు పెట్టి ఇతర దేశాలకు పంపించామనుకో. ఇప్పుడు గవర్నమెంట్ చేయలేదు పాపం, అంత ఆర్గనైజేషన్ చేయలేదు. చేస్తే మన కంట్రీ బాగుపడిపోతుంది కదా. అట్టాడి చేయదు మన కంట్రీ. అట్టాడి చేయదు. అదో ఆ ఆదాని దగ్గర నా కొడుకులు ఉంటారే, వాళ్ళ ముడ్డెనక పడి తిరుగుతూ ఉంటుంది. ఇది జరిగేది. అన్నం పెట్టే అన్నదాత గొప్ప అంటారు, వెనక్కి తీసుకుని పడుతూ ఉంటారు. ఏయ్ టమాటాలు రూపాయి ఆడ, ఏడ ₹25 కొంటున్నాం. ఎవరు తిన్నట్టు? మధ్యలో ఎవరు తిన్నట్టు? ఒక సిస్టమ్ చెయ్యి, ఒక సిస్టమ్ ఫామ్ చెయ్యి, జాబులు ఇయ్యి. దీని మీద వచ్చే ఆదాయమే వాళ్ళకి ఇవ్వు. స్టేట్ బాగుపడుతుంది. ఎక్స్పోర్ట్ చెయ్యి, రైతులు బాగుపడతారు. బియ్యం ఒక్క కారు కాదు రే, 4 కార్లు పండించరా అని చెప్పి ఎంకరేజ్ చెయ్యి. పండించి ఇతర కంట్రీస్ పంపించు. రైతు బాగుపడతాడు, నువ్వు బాగుపడతావు, కంట్రీ బాగుపడుతుంది. గబ్బు ముండా కొడకలారా, ఇవన్నీ వదిలేసి దరిద్రపు చేష్టలు చేస్తున్నారు. ఎందుకురా? మళ్ళా ఈ న్యూస్ ఛానల్ అసలు నన్ను ఒకసారి డిబేట్కి పిలవంటారా? మీకు దమ్ముంటే నన్ను పిలవంటారా? నేను మాట్లాడుతుంది, దానికి సమాధానం చెప్పండిరా.